హాయ్ అండి, రైతులకు నమస్కారం. గత సంవత్సరం మనకి పత్తి అత్యధికంగా దిగుబడి వచ్చిన టాప్ 5 పత్తి విత్తనాలను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సంవత్సరం మనకు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి మనం వాటర్ కింద అలాగే వర్షాధారం కింద సాగు చేయాల్సిన టాప్ 5 విత్తనాలు అనేటివి ఇప్పుడు మీకు చెప్తున్నాను. గత సంవత్సరం వచ్చేసి మనకి క్రిస్టల్ కంపెనీ వారి 369, అలాగే క్రిస్టల్ కంపెనీ వారి సదానంద, అలాగే యుఎస్ 7067, అలాగే రేవంతు, అలాగే ధర్మగోల్డ్. ఈ 5 కంపెనీలు గత సంవత్సరం మనకు అత్యధికంగా 10 నుంచి 20 వరకు దిగుబడి ఇచ్చాయి. ఈ పత్తి ప్రధానంగా మనము బోర్ కింద అలాగే వర్షాధారం కింద కూడా సాగు చేసుకోవచ్చు. ప్రధానంగా 369 అనేది తోట కింద చాలా బాగా వస్తుంది పంట. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా క్రిస్టల్ 369 పంట. గత సంవత్సరం మనము పైరు పరిశీలించడం జరిగింది. పైరు అయితే మనకు బాగా తోట కింద బాగా దూరం వేసుకోవాలి. ఎకరాకి 2 ప్యాకెట్ల నుంచి 2.5 వరకు వేసుకోవచ్చు. అలాగే ఈ సాధారణంగా కూడా మనకి ఆకు శాతం ఎక్కువగా ఉంటుంది. ఎకరాకి 2 నుంచి 2.5 వరకు వేసుకోవచ్చు. అలాగే ఈ యుఎస్ 7067 అనేది కూడా మనకి చాలా హైట్ ఎక్కువ పెరుగుతుంది, ప్లస్ దూరం నాటుకోవాలి. మనకు వర్షాలు ఎక్కువైనప్పుడు దగ్గర వేసుకుంటే మనకి కొమ్మలు అన్నీ గాలి ఆడక మన కాయ అనేది కుళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి తోట కింద వేసే రైతులు ప్రధానంగా పత్తిని చాలా గ్యాప్కి ఇచ్చి వేసుకోవాలి. ఎకరాకి 2 ప్యాకెట్లు వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. అలాగే ఈ రేవంత్ అనే పత్తి కూడా చాలా బాగా వచ్చింది పోయినసారి దిగుబడి. అలాగే ధర్మగోల్డ్ కూడా మనకి ఆకు అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాయ కూడా మీడియం సైజులో ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ 5 పత్తి విత్తనాలు ఈ సంవత్సరం అయితే మనకి తోట కింద ప్లస్ వర్షాధారం కింద దిగుబడి చాలా బాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు సరైన తేమ శాతం ఉన్నప్పుడు పత్తి విత్తనాలు వేసుకొని తగు జాగ్రత్తలతో ఈ సంవత్సరం పత్తి పంట దిగుబడి తీయాలని ఈ పత్తి విత్తనాలను రైతులు ఎక్కువగా తోట కింద వేసుకోవచ్చు, అలాగే వర్షాధార కింద కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఈ 5 రకాల్లో వాడండి.